సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రతి వారము గురువారము సాయంకాలం 6 నుంచి 7 గంటల వరకు స్టడీ చేసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. బైబిల్ స్టడీలో మనము ఎక్కడ ప్రారంభించాము అంటే క్రొత్త నిబంధన అంటే ఒక లిటరల్గా క్రొత్త నిబంధన. కానీ నా మనసులో నేను గ్రహించినటువంటిది ఏంటంటే 66 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే వ్రాయబడ్డాయి. క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన కంటే పైన ఉన్నటువంటిది, అదే ముఖ్యమైనటువంటిది లేదా అన్నటువంటి కోణములో కాక ఒకదానికొకటి అవి సపోర్ట్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మెల్లమెల్లగా బోధించినటువంటి విషయాలే అన్నీ ఉన్నాయని మనం ఇంతకుముందే చర్చించుకుని ఉన్నాం. క్రొత్త నిబంధన మత్తయి సువార్త ప్రారంభించబడి ప్రకటన వరకు ఉన్నటువంటి 27 పుస్తకాలను క్రొత్త నిబంధన అని మనము భావించవచ్చును. క్రొత్త నిబంధనలో ప్రారంభ పుస్తకము మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనంలో మొట్టమొదటి మాట అబ్రహాము. అయితే మన దృష్టి అంతా కూడా బైబిల్ స్టడీలో యేసు క్రీస్తు, ఇది ఫైనల్. మనం ఎక్కడ ప్రారంభించినా అక్కడికే చేరుకుంటాము. ఈ యేసు క్రీస్తుని దగ్గరికి వచ్చుటలో వ్యక్తులు కానీ సంఘటనలు కానీ బోధలు కానీ ఇవన్నీ రకరకాలుగా బైబిల్లో చెప్పబడ్డాయి. కాబట్టి ఇప్పుడైతే ఒక వ్యక్తిని తీసుకొని ఉన్నాము. ఆ వ్యక్తి పేరు అబ్రహాము. అబ్రహాము గురించి మనము మాట్లాడుతూ అబ్రహాము వ్యక్తిగతంగా ఎవరు, అబ్రహాము యొక్క కుటుంబము ఎలాగున్నది, మరియు అబ్రహాము వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితము ఏ విధంగా కలిగి ఉన్నాడు, వీటిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయం దగ్గర మనం ఆగాము. అదేంటంటే అబ్రహాము సున్నతి అనేటువంటిది ఒక పెద్ద సిద్ధాంతం. అది పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు, ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు సున్నతి అన్నటువంటిది పెద్ద సిద్ధాంతం. అయితే అది వారికి సంబంధించిన విషయం కదా, మరి మనం క్రైస్తవులము కదా, మనకి ఎలాగూ సంబంధము, మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవాలి అన్న ప్రశ్నకు జవాబు ఏంటంటే క్రొత్త నిబంధన కాలంలో అనగా ఆది సంఘములో కూడా అపోస్తలులకు వచ్చిన ఒక ఆటంకము. ఈ సున్నతి అన్నటువంటిది ఒక ఆటంకం. దాని గూర్చి అనేక మార్లు అపోస్తలులు దాని గురించి ప్రస్తావిస్తూ ఆ సమస్యకు పరిష్కారం చేస్తూ వచ్చారు. అది ఆది సంఘములో. ఇప్పుడు కూడా ఆ సున్నతి లాంటిదే అనేక ట్రెడిషన్స్ అవి బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్న వాటినే తీసుకొని వచ్చి రక్షణకు సున్నతి అవసరము అని బోధిస్తున్నారు. కాబట్టి సున్నతిని గురించి మనకు తెలుసుకునే అవసరత ఉన్నది. సున్నతి ఇశ్రాయేలీలు, సున్నతి అబ్రహాం గురించి చదివాము, సున్నతి ఇశ్రాయేల్ గురించి చూసాము, సున్నతి క్రైస్తవులను గురించి చూసాము, సున్నతి యేసుక్రీస్తు గురించి చూసాము. ఇప్పుడు సున్నతి విషయంలో మరికొన్ని విషయాలను మనము చూద్దాము. రక్షణ సున్నతి, రక్షణకు అది ఎలాగూ సంబంధమైనటువంటిది. కొన్ని విషయాలను మనము చూద్దామండి. రక్షణకు ఎలాగూ సంబంధమైనది. అపోస్తల కార్యముల గ్రంథములో 15వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథంలో 15వ అధ్యాయం. ఈరోజు మనము సున్నతి రక్షణకు ఎలాగూ సంబంధము. అయితే ఆది సంఘంలో ఎదురైనటువంటి ఒక సంఘటన 15వ అధ్యాయంలో 1వ వచనంలో కొందరు
యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. యూదయ నుండి, యూదయ నుండి అంటే యూదయ అన్న ప్రాంతము ఎక్కువగా యూదయ నుండి వచ్చిన వారు అంటే క్రైస్తవులే, వాళ్ళేమి యూదులు కాదు. అంటే యూదా మతము నుండి క్రీస్తును అంగీకరించినటువంటి పెద్దవారు, పెద్ద సంఘ పెద్దలు. అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో ఒక పెద్ద సభ జరుగుతుంది. ఆ సభ జరగడానికి కారణము, ఆ చర్చ జరగడానికి కారణం ఇక్కడ ప్రారంభమైంది. యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. సహోదరులు అంటే సేవకులు లేదా విశ్వాసులు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి వారు క్రీస్తుని గురించి విన్నారు, క్రీస్తు సువార్తను విన్నారు, రక్షణ పొందారు, సంఘముగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందరు. అంటే రక్షణకు ముడిపెట్టారు, రక్షణకు ఒక షరతుగా పెట్టారు. రక్షణకు సున్నతి తప్పకుండా మీరు తీసుకోవాలి. అప్పుడు ఈ 2వ వచనంలో పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, అంటే వీళ్ళు వచ్చి పౌలు గారికి బర్నబాకే చెప్పారు. వారు దేవుని పిలుపు మేరకు సంఘము ద్వారా అభిషేకించబడి సువార్త ప్రకటిస్తూ సంఘాలను బలపరుస్తూ ఉన్నటువంటి వారికి యూదయ నుండి వచ్చి మీరు ఈ రక్షణ పొందాలంటే సున్నతి కూడా తీసుకోవాలని చెప్పండి అని చెప్పినప్పుడు అక్కడ ఆ మాటలు చూడండి, వివాదము తర్కము. అంత పెద్ద సమస్య ఇది. అది మామూలుగా వదిలిపెట్టేది విషయం కాదు. ఇది సున్నతి అనేటువంటిది చిన్న విషయంలో అది ఉంటే లేదు కాదు, చాలా పెద్ద సమస్య అది. అప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తల యొద్దకు తమ పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించారు. కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఫినేకే సమరయ దేశముల ద్వారా వెళ్ళొచ్చు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషం కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిశీలన తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు, ఎక్కడ చూడండి 5వ వచనంలో, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి. ఆ పదం గుర్తించండి. పరిసయ్యుల తెగలో విశ్వాసులు అంటే అంతకుముందు పరిసయ్యులు యూదా మతములో అనేక పెద్దల గుంపులలో శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన యాజకులు, ఈ గుంపులలో పరిసయ్యులు పెద్ద గుంపు. అది మంచి పేరు కలిగినటువంటి స్థాయి. వాళ్ళు కూడా యేసుక్రీస్తుని అంగీకరించారు. ఇంకా సంపూర్ణతలోనికి రాలేదేమో. విశ్వాసులను కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. వీళ్ళు సున్నతి పొందారు, పరిసయ్యులు కాబట్టి సున్నతి పొందారు, క్రీస్తుని అంగీకరించారు. మరి అన్యజనులు కూడా వారు సువార్తను వింటున్నారు, రక్షణ పొందుతున్నారంటే వారికి కూడా ఈ సున్నతి తప్పకుండా చేయాలి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతి గురించి ఆలోచించుటకు కూడి వచ్చుట, సభ, చర్చ, బహుతర్కం జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనే, సహోదరులారా, ఆరంభమంది అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున
మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనునని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనబరచలేదు. ఇప్పటి వరకు పేతురు గారు తన అనుభవాన్ని గురించి చెప్పుచూ మనలాగానే వారు క్రీస్తును సువార్తను విన్నారు, క్రీస్తును అంగీకరించారు, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా భాషలు మాట్లాడారు. 10వ వచనంలో, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. ఇప్పుడు పేతురు గారు సున్నతి అనే పదానికి ఏం పెట్టాడంటే కాడి. సున్నతి అనేటువంటిది మనుషుల మీద పెట్టే పెద్ద కాడి, అంటే ఒక భారము, బరువు. మీరెందుకు కాడి మనం మోయలేని కాడిని. ఈ మాటలు వింటున్నప్పుడు చూడండి, భౌతికమైనటువంటి ఏ ట్రెడిషన్ కూడా రక్షణకు మ్యాండేటరీ చేయకూడదు. అంటే అది ఉంటేనే రక్షణ అన్నటువంటిది. 11వ వచనంలో, ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. ఇక్కడ స్పష్టంగా ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ రక్షణ ఈజ్ టు డు విత్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన కృప వలన మనకు రక్షణ. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, మరి బాప్తిస్మము కంపల్సరీయా? బాప్తిజము కంపల్సరీ తీసుకోవాలనా? ఇక్కడ గుర్తు, బాప్తిస్మము గుర్తు, కానీ బాప్తిస్మము ద్వారా రక్షణ రాదు. బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు. 37వ వచనంలో అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా వాళ్ళు సువార్త విన్నారు. సువార్త విన్నవారు పశ్చాత్తాపపడ్డారు. పశ్చాత్తాపపడిన వారు మారు మనసు పొందారు. మారు మనసు పొంది వారు బాప్తిస్మము తీసుకున్నారు. బాప్తిస్మము ఒక గుర్తు. బాప్తిస్మములో యేసుక్రీస్తు ఏంటో మనకు గుర్తుకొస్తాడు. ఆయన మన కొరకు ఏం చేశాడో గుర్తుకొస్తాడు. మనకు ఆయనకున్న సంబంధం ఏంటో బాప్తిస్మము తెలుస్తుంది. కాబట్టి బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవాలి. రైట్. ఇప్పుడు మన అంశము సున్నతి. 12వ వచనంలో, అంతటా సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెను సిమియోను వివరించి ఉన్నాడు. అందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, 19వ వచనం, కాడిని మోపక, కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. ఏలైనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన
చదువుట వలన మునుపటి తరము నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. ఇది సమస్య. యేసుక్రీస్తు సువార్త వినక మునుపు ప్రజలందరూ కూడా మోషే ధర్మశాస్త్రమును చదువుతున్నారు. వారి నియమమును ప్రకటిస్తున్నారు. అందరూ అక్కడక్కడ ఉన్నారు. కాబట్టి సున్నతి అన్న విషయము మీరు తప్పకుండా చేసుకోవాలని చెప్పకండి అని అక్కడ వారు తీర్మానం చేశారు. 24 వచనంలో కొందరు మా యొద్ద నుండి వెళ్ళి అంటే పెద్దలుగా పిలువబడుతున్నటువంటి వారు. యెరూషలేములో పెద్ద సంఘము, అదే పెద్ద సంఘము అప్పుడు ఆది సంఘములో. ఆ సంఘములో నుంచి కొంతమంది వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేం అధికారమిచ్చి ఉండలేదు. పేతురు గాని యాకోబు గారు గాని మేము వారికి ఏం అధికారం ఇవ్వలేదు, కానీ అధికారం కొరకు వారు ఆ విధంగా సున్నతి తప్పకుండా రక్షణ నిమిత్తమై మీరు చేసుకోవాలి అంటే, ఒక మాటలో ఇది తప్పుడు బోధకులు, ఫాల్స్ టీచర్స్ బయలుదేరి ఉన్నారు. ఓకే, గనక మనుషులు 25వ వచనంలో అపోస్తుల కార్యములు 15:25 గనక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా పౌలను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగెను. ఇది జెరూసలేం కౌన్సిల్ అని కూడా అంటారు. మొట్టమొదటగా క్రైస్తవ చరిత్రలో అనేకులు ఒక దాని విషయమై చర్చించుట అనేటువంటిది బైబిల్లో ఇక్కడ ప్రారంభమైంది. తర్వాత క్రైస్తవ చరిత్రలో అనేక విషయములలో కూడుకున్నారు. 7 కౌన్సిల్స్ అని చరిత్రలో ఉన్నాయి. ఆయా దేశాలలో అనేక సమస్యలతో వారు కూడుకున్నారు క్రైస్తవ సంఘ పెద్దలు. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే నైసీన్ క్రీడ్ అంటాం కదా. నైసీన్ అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, అట్లనే దేవుడు యేసుక్రీస్తు మనుషుడు కాదు. ఆయన ఒక గొప్ప వ్యక్తి, మంచివాడు, గొప్పవాడు, అనేక కొన్ని అద్భుత క్రియలు చేసినవాడు ఒప్పుకుంటాం, కానీ దేవుడు కాదు. దాని విషయమై వారు చర్చించారు. ఆ చర్చలో చివరికి తీర్మానం చేశారు, లేదు యేసుక్రీస్తు కూడా దైవత్వము కలిగినటువంటి వాడు, యేసుక్రీస్తు దేవుడు అని వారు తీర్మానం చేయడం జరిగింది. సో మన అంశం ఏంటంటే, సున్నతి రక్షణ అవసరమా? రక్షణకు సున్నతి అవసరమా? లేదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఇంకొక మాట మనం చదువుదాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఒకరు అడ్డగించే వ్యక్తులు వచ్చారు. గలతీ పత్రిక 1:6లో కూడా భిన్నమైన సువార్త తట్టుకు వాళ్ళు తిరుగుతున్నారు. అది కూడా చూద్దాం. చూడండి, 1వ అధ్యాయంలో పౌలు గారు గుర్తించినటువంటి సమస్య 1వ అధ్యాయము 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు
కొందరు ఉన్నారు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. క్రీస్తు సువార్తను చెరపగోరేటటువంటి వారు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవునుగా. ఉం? తర్వాత దీని గురించి ఆ, అంటే ఆ గలతీలో ఉన్న సమస్య, ఈ సున్నతి సమస్య, ధర్మశాస్త్రాన్ని పాటించాలనేటువంటిది ఒక సమస్య. 3వ అధ్యాయం 1వ వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా. ఇప్పుడు రండి 5వ అధ్యాయం. 5వ అధ్యాయములో 10వ వచనంలో, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్న వాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించు. సహోదరులారా, 11వ వచనం, గలతీ పత్రిక 5:11, సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. మిమ్మును కలవరపెట్టువారు తమను తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారి యొక్కనొకడు దాసులై ఉండుడి. ఇదంతా కూడా మనం ఇంతకుముందే ఆ, చూశాము. క్రొత్త నిబంధన సున్నతి అనేటువంటి విషయంలో ఆ, ఇక్కడ కూడా సున్నతి చేసుకోవాలని నేను చెప్పి ఉంటే నాకు హింసలే వచ్చి ఉండేవి కాదు. నేను హింసింపబడడానికి కారణము పౌలు గారు సున్నతి అవసరం లేదు, చేసుకోకండి అని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవరు కూడా ఏ శరీరయు రక్షింపబడడు. మీరు ఎన్ని శుద్ధీకరణ ఆచారాలు చేసినా, ఎన్ని పండగలు చేసుకున్నా, ఎన్నిసార్లు యెరూషలేము పోయినా రక్షణ రాదు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి చాలా నాకు నచ్చినటువంటి మాట, చాలా సంవత్సరాల క్రిందట ఆయన పరిచర్య ఏంటంటే అనేకులను యెరూషలేము చూడడానికి తీసుకొని వెళ్తాడు ఆయన. యెరూషలేము, దానికి సంబంధించిన దేశాలు, ఆ, ఈజిప్ట్, జోర్డాన్, ఇవన్నీ చూపించడానికి తీసుకొని వెళ్ళే వ్యక్తి క్రైస్తవులను ఆయా దేశాల నుంచి, ముఖ్యంగా మన ఇండియా నుంచి చాలామంది యెరూషలేమును, ఇజ్రాయెలుని చూడడానికి వెళ్తూ ఉంటారు. ఆయన ఒక మాట అన్నాడు, 1000 సార్లు 1000 సార్లు ఇజ్రాయెల్కు వెళ్ళి నేను యెరూషలేం పోయాను, చూశాను, యోర్దాన్ నదిలో నేను చూశాను, యేసు ప్రభువు సమాధి నేను చూశాను, యేసు ప్రభు నడిచిన ఆ దారిలో నేను ఉన్నాను, బెత్లెహేముకు వెళ్ళాను, యేసు ప్రభు పుట్టిన స్థలం చూశాను. 1000 సార్లు మీరు చూసిన రక్షణ రాదన్నాడు ఆయన. మీరు అక్కడి నుంచి మట్టి తీసుకొని వచ్చి ఏం చేసుకున్నా, యోర్దాను నది నీళ్ళలో బాప్తిజం తీసుకున్నా రక్షణ రాదు అన్నాడు. కాబట్టి అట్టి వాటి మీద మనకు మనసు ఉండ అవసరం లేదు. ఇంకొకటి, గలతీ పత్రికలోనే డేంజర్స్ ఆఫ్ సర్కంసిజన్, అంటే దానివల్ల నష్టాలు ఉన్నాయి. మనం దాన్ని ఉట్టిగా తీసి పడే అవసరం లేదు. తీసి ఒక్కొక్కసారి సరే చేసుకుంటే చేసుకోలేను సార్, చేసుకోకపోతే అవసరం లేదు అని తీసి పడేసేటటువంటి అది అది కాదు. దానివల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి. ఏం డేంజర్స్ ఉన్నాయి చూడండి. 5వ అధ్యాయంలోనే మొదటి 2 వచనాలు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ఆ? దాస్యమను కాడి క్రిందికి చిక్కుకొనకూడదు. స్వతంత్రం పొందారు కదా,
మీరు నూతన నిబంధన జనులే కదా, క్రీస్తుని అంగీకరించి విడుదల పొందినటువంటి వారే కదా. ఇంత స్వతంత్రం పొందినటువంటి మీరు సున్నతి పొందాలి అని మీరు వెళ్ళారా? దాస్యమును కాడి క్రిందికి మీరు వెళ్తున్నారు. క్రీస్తు వలన మీకు ఏమి ప్రయోజనం ఉండదు. దట్స్ ఎ డేంజర్. 3వ వచనంలో ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషుడికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను, మీలో ధర్మశాస్త్రములు నీతిమంతులని తీర్చబడి వాడెవడు, వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు. ఇది నష్టం. ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి వలన మనము రక్షణ పొందుదాము అంటే మీరు క్రీస్తులో నుండి బొత్తిగా కొట్టివేయబడి ఉన్నారు. కొట్టివేయబడి ఉన్నారు. చూడండి, క్రైస్తవులకు 2 సంస్కారాలు ఉన్నాయి. సంస్కారం అంటే, పరిశుద్ధ సంస్కారం అంటే అవి మనము వాటి గుండా వెళ్ళాలి. వాటిలో చాలా అర్థం ఉన్నది. ఒకటి బాప్తిస్మము, రెండవది ప్రభు బల్ల. ఇది సంఘానికి ఎంతో మేలుకరం. కొన్ని లోతైన విషయాలు అర్థం చేసుకోవడానికి అవి మనము ఎల్లప్పుడూ వాటిని ఆచరించాలి. కానీ వాటి వల్ల రక్షణ రాదు. ఈ ఈ ఈ డిఫరెన్స్ మనము గుర్తుపట్టాలి. రైట్. గలతీ పత్రికలో డేంజర్స్ ఆఫ్ గోయింగ్ త్రూ ద సర్కంసిజన్, దట్ యూ విల్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ క్రైస్ట్. నీవు క్రీస్తు నుంచి బొత్తిగా కొట్టివేయబడదు. నంబర్ 1, దేవుని కృపల నుండి తొలగిపోతారు. దేవుని కృపల నుండి తొలగిపోతారు. సున్నతి వల్ల, ధర్మశాస్త్రం పాటించడం వల్ల మనం నీతిమంతులం అవుతాము అని అనుకుంటే. తర్వాత 5వ అధ్యాయములో 7వ వాక్యం, గలతీ పత్రిక, మీరు బాగుగా పరిగెత్తుచుంటే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. అది చూసాము. 10వ వచనం కూడా చూసాము. రైట్. ఇప్పుడు సున్నతి విషయమై ఫాల్స్ టీచర్స్ మనం ఇంతకుముందు కూడా గలతీ పత్రికలో మనం చూస్తూ వస్తున్నాము. సరే, ఇప్పుడు గలతీ పత్రికలో 2వ అధ్యాయములో 12వ వాక్యం, సున్నతి తప్పుడు బోధకులు. ఇక్కడ చూడండి, 11వ వచనం నుండి చదవాలి. అయితే కేఫా అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి, ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. ఇక్కడ సంఘంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. యూదా మతము నుండి రక్షించబడిన వారు ఉన్నారు, వారిని క్రైస్తవులు అంటున్నాము. అన్ని మతాలు చాలా ఉన్నాయి కదా, వారి కూడా ఒక మతమే. ఆ మతం నుండి కూడా క్రీస్తుని అంగీకరించారు. అయితే పెద్ద సమస్య ఏంటంటే, యూదా మతం నుండి రక్షించబడిన వారు ఒక టాప్ లెవెల్లో, మిగిలిన మతాల నుంచి రక్షించబడిన వారు తక్కువగా. యూదా మతం నుండి రక్షించబడిన వారు మేము సున్నతి పొందాము అని అనుకుంటూ మీరు కూడా సున్నతి పొందాలి అని వీళ్ళు చెప్తున్నారు. ఈ పౌలు గారు, బర్నబా గారు, పేతురు గారు, యాకోబు గారు వీళ్ళు వచ్చి అవసరం లేదంటున్నారు, సున్నతి అవసరం లేదు. అయితే పేతురు గారు డైరెక్ట్గా సున్నతి పొందనవసరం లేదు అని చెప్పాడు. వాళ్ళు సువార్తను విన్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, క్రీస్తును అంగీకరించారు, రక్షణ పొందారు. ఒకరోజు ఆ అనిల నుంచి రక్షించబడిన వారితో కలిసి
పేతురు గారు భోజనం చేస్తారు. అప్పుడు యూదయ నుండి కొంతమంది వచ్చారు. ఆ? యాకోబు నొద్ద నుండి కొందరు వచ్చారు. వారు యూదులు, క్రైస్తవులు, యూదా క్రైస్తవులు. వారిని చూచి పేతురు గారు ఆ భోజనం చేసేవాడు లేచాడు. ఎందుకు లేచాడు అంటే, ఆ వచ్చినటువంటి వారు వారి దృష్టిలో ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు కలవరు. సున్నతి పొందినవారు, సున్నతి పొందని వారు కలవడానికి వీల్లేదు. అది ఒక పెద్ద అపవిత్రత. పేతురయ్యా, నువ్వు సున్నతి పొందావు కదా, మరి సున్నతి లేని వారితో నువ్వెందుకు భోజనం చేస్తున్నావు అని వాళ్ళు అనుకుంటారని పేతురు గారు దిగ్గున లేచాడు. ఈ పేతురు గారిని అప్పుడు పౌలు గారు అక్కడ ఉండి, నువ్వు పాపము చేశావు అన్నాడు. అపరాధివి నువ్వు, నీవు పాపము చేశావు. అప్పుడు తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరి. ఎంత కఠినమైన మాట! ఒక్క మాటలో అపోస్తలులే, బర్నబానే, పేతురు గారే మాయావేషం, వేషధారులు. అంటే వాళ్ళు కొంచెం అటు ఇటు వీళ్ళకి భయపడ్డారు. అమ్మో, ఈ పెద్ద సంఘం నుంచి వచ్చారు, వాళ్ళు ఏమైనా అంటారేమో. ఆ, మాకు లోపల తెలుసులేండి, ఆ సున్నతి గురించి ఏం అవసరం లేదని మేమే కదా చెప్పింది. కానీ ఈ యూదా యెరూషలేము నుంచి పెద్దలు వచ్చారు, వారి మనల్ని చూసి ఏమన్నా తిడతారేమో అని భయపడిపోయి లేచారు. బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఒక రకంగా ఇక్కడ ఆ 14వ వచనంలో, నేను ఇంగ్లీష్లో చదువుతాను, అది కొద్దిగా మనకు తెలుగు వెంటనే అర్థం కాదు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 12 కూడా చదువుతాను. When he first arrived, he ate with the Gentile believers who were not circumcised. But afterward, when some friends of James came, Peter would not eat with the Gentiles anymore. He was afraid of criticism from these people who insisted on the necessity of circumcision. పేతురు గారు యాకోబు గారి యొక్క స్నేహితులు సున్నతి రక్షణ పొందాలంటే సున్నతి తప్పకుండా మీరు చేసుకోవాలి అన్న వారిని చూచి పేతురు గారు భయపడిపోయి, as a result, other Jewish believers followed Peter's hypocrisy, and even Barnabas was led astray by their hypocrisy. When I saw that they were not following the truth of the gospel message, I said to Peter in front of all the others, since you, a Jew by birth, have discarded the Jewish laws and are living like a Gentile, why are you now trying to make these Gentiles follow the Jewish traditions? అంటే వారికి భయపడి వీళ్ళు కూడా సున్నతి తీసుకుని బాగుంటుండే కదా, ఇప్పుడు వాళ్ళు నన్ను తిడతారు,
You and I are Jews by birth, not sinners like the Gentiles. Yet we know that a person is made right with God by faith in Jesus Christ, not by obeying the law. And we have believed in Christ Jesus so that we might be made right with God because of our faith in Christ, not because we have obeyed the law. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనము యూదులుగా పుట్టాము కాబట్టి పాపులం కాదు. ఇదిగో వాళ్ళు ఆ అన్యులే పాపులు, ఆ అన్యజనులే పాపులు, మనము పాపులము కాదు అని యూదా మతం నుండి రక్షించబడిన వారు అనుకుంటున్నారు. కానీ మనము కూడా పాపులమే. యేసునందు విశ్వాసముంచుట ద్వారానే మనం నీతిమంతులం అవుతాము. కానీ సున్నతి గాని ధర్మశాస్త్రము గాని పాటించడం వలన ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. 17వ వచనంలో కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుగుచుండగా మనము పాపులముగా కనపడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకొందును గదా. పడగొట్టాయి కొన్ని. ఆ రక్షణ విషయమై యూదా మతాచారాలకు సంబంధము లేదు. అంటే వాటిని తీసి పక్కన పెట్టాము, వాటిని పడగొట్టేశాము. పడగొట్టిన తర్వాత మరలా సున్నతి గురించి ఎందుకు ఆలోచన వస్తుంది? మళ్ళా సున్నతి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఆలోచన వస్తుంది. వారికి భయపడుతున్నారు ఎందుకు మీరు? అంటే ఇప్పుడు మీరు మొదటిగా వేషధారులు, రెండవది మీరు పాపం. చాలా కఠినమైన మాట. 19వ వచనంలో నేనైతే దేవుని విషయమై జీవించ నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. అది. సో డేంజర్స్ ఆఫ్ మేకింగ్ సర్కంసిజన్ యాజ్ ఎ మ్యాండేటరీ ఫర్ సాల్వేషన్ అన్నటువంటిది, క్రీస్తు నుండి కొట్టివేయబడతాము, కృప నుండి తొలగిపోతాము. గలతీ పత్రికలో 10వ వచనంలో ఇంకొక డేంజర్ ఏంటంటే, మనం ఇంతకుముందు చూసాము, మీరెంత మాత్రం వేరుగా ఆలోచించాలని ప్రభునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొనిచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వాడు ఎవడైనాను వాడు తగిన శిక్షను భరించు. శిక్ష, దేవుని యొక్క జడ్జిమెంట్ వస్తుంది. ఇఫ్ ఎనీబడి, ఎవరైనా సర్కంసిజన్ని, సున్నతి పొందవలనని ఎవరైనా ఇంకా ప్రకటిస్తూ ఉంటే, దాన్ని రక్షణకు తప్పకుండా అది ఉండాలి అని ఎవరైనా బోధిస్తుంటే శిక్ష వస్తుంది. ఇది డేంజర్స్ ఆఫ్ మేకింగ్ సర్కంసిజన్ యాజ్ మ్యాండేటరీ ఫర్ సాల్వేషన్. కాబట్టి ఆ విధముగా మనము ఉండకూడదు. దీన్ని మనము మనం చేయబోతున్నాము. సున్నతిని గురించి మనం కేవలం సున్నతిని గురించి మాత్రమే కాక కొన్ని బైబిల్ స్టడీ ప్రిన్సిపల్స్, ఇంకా మనము ప్రస్తుతము క్రైస్తవులముగా జీవిస్తున్నప్పుడు మనకు ఎటువంటి ఈ సిద్ధాంతం నుండి మనం కూడా ఏం నేర్చుకోవాలి అన్న విషయాలు కూడా మనం చర్చిస్తూ వస్తున్నాము. దేవుడు ఈ బైబిల్ స్టడీని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, మేము వాక్యము వెలుగులో అనేక విషయాలు చదువుచున్నాము, ధ్యానం చేస్తున్నాము. ప్రభా,
సర్వ సత్యములోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనం దీవించును గాక.